దివ్య చౌదరి అలియాస్ రీతు చౌదరి ఎంట్రీ ఇచ్చింది. దివ్య చౌదరి అని ఎందుకు చెప్తున్నానంటే ఆమె అసలు పేరు అదే. ఆధార్ చౌదరి కాదు, ఆధార్ కార్డ్ లో చౌదరి లేదు. ఆధార్ కార్డ్ లో దివ్య చౌదరి ఉంది. ఉందా? దివ్య చౌదరి అలియాస్ రీతు చౌదరి అనే అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. దివ్య అనే పేరు ఎందుకు మార్చుకున్నావమ్మా నువ్వు రీతుగా అంటే, నాకు స్కూల్లో 10 మంది దివ్యాలు ఉన్నారండి, 10 మందిలో నేను ఎలివేట్ కావట్లేదు, నాకు అందుకని పేరు మార్చాలి అనుకున్నాను, అందుకని నేను పేరు మార్చుకున్నాను అని వచ్చింది. ఆమె పేరు మార్చుకుందా లేకపోతే ఆమె మీద ఉండే బురద కడిగేసుకోవడానికి వచ్చిందా ఈ బిగ్ బాస్ కో అని మీకు డౌట్ ఉండొచ్చు. నేను క్లారిటీ ఇచ్చేస్తాను. దీనికి ముందు యాక్చువల్గా రీతు చౌదరి విష్ణుప్రియ ఇద్దరు సీజన్ 8 కి వెళ్ళాలి, కానీ విష్ణుప్రియ ఒక్కటే వెళ్ళి సీజన్ 9 లో రీతు చౌదరిని పంపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరు సో కాల్డ్ సో బెస్ట్ ఫ్రెండ్స్ కమ్ పార్ట్నర్స్ కాబట్టి విష్ణుప్రియ ముందుకెళ్ళి రీతు చౌదరి లోపలికి వచ్చింది. రీతు చౌదరికి ఇమ్మాన్యుల్, తనూజ గౌడ ఒకే షోలో పరిచయం అయ్యారు కాబట్టి ఆ ముగ్గురికి ఈ విషయం తెలుసా లేదా అనేది కనుక్కుందాం. విజ్ఞాన్ గారు చెప్పండి. వీళ్ళందరూ డిన్నర్ దాకా చూసాం కదా, ఇదే మా టీవీలో, ఇదే హాట్ స్టార్ లో కుక్కు విత్ జాతరత్నాలు చూస్తానో వీళ్ళందరూ అందులో ఉండి హ్యాపీగా కలుసుకొని తెలుసులే ఇక మరి తెలియకుండా అయితే ఎవరికి ఉండదు. ఆల్మోస్ట్ చాలా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చుంటారు వీళ్ళు. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళకైతే తెలుసు. కానీ వాళ్ళకే తెలుసు అని లోపలికి వెళ్ళి ఈ ఎలివేషన్స్ అన్ని కూడా సినిమా ఈ బిగ్ బాస్ ఆ హౌస్ కి సంబంధించినంత వరకు ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకే చూపించారు. తర్వాత ఎవరు వచ్చారయ్యా అంటే భరణి గారిని మళ్ళీ పిలిపించారు లోపలికి. బిగ్ బాస్ తన దయార్థ హృదయుడు, అసలు బిగ్ బాస్ అంతా ఒక హోల్ హార్టెడ్ పర్సన్ ఎవ్వరు ఉండరు అని చెప్పి భరణి గారిని పిలిపించి ఒక లాకెట్ ని లోపల ఓపెన్ చేసి ఆ లాకెట్ ఎవరిచ్చారు అంటే నాకు 2020లో నేను ఒక పర్సన్ తో క్లోజ్ అయ్యాను అన్నాడు. అది మేలా ఫీమేలా మనకు తెలియదు, కానీ మాకు వస్తున్న సమాచారాన్ని బట్టి అది నాగబాబు గారు ఇచ్చింది అని మాకు తెలిసింది. అంటే ఒక మేల్ ఆర్టిస్ట్ తనకి ధైర్యాన్ని ఇవ్వడానికి ఇచ్చిన ఆ లాకెట్ తన ప్రాణం, అది లేకపోతే తన గుండె ఆగిపోద్ది అని చెప్పుకున్న భరణి గారు లోపలికి వెళ్ళారు.